హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రవంతి శ్రీకాంత్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే ఎగ్ పులుసు. ఈ ఎగ్ పులుసుని ఎలా రెడీ చేసుకోవాలో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏంటంటే నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. అండ్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ వీడియో. ఎగ్ పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్లో ఆనియన్స్ తీసుకున్నామండి. ఒక 3 పెద్ద సైజు ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసి తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చిని పొడుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్స్. ఈ ఎగ్స్ని కూడా మనము ఎన్ని కావాలని తీసుకొని ఇలా బాయిల్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా, వెడల్పాటి పాత్ర తీసుకున్నాను. సో కొంచెం ఇది వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము. తగినంత ఆయిల్ వేసుకోవాలి. వెడల్పు ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆయిల్ని కొంచెం స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కింది కదా, ఇప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇది స్పైసెస్ వేస్తున్నాను. 3 లవంగం తీసుకున్నాను. ఒక 1 ఇంచ్ సైజు చెక్క, కొంచెం ఒక 1 స్పూన్ సాజీరా వేసుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బిర్యానీ ఆకు. ఇప్పుడు ఇవి వేగినాయి కదా, కొంచెం ఆనియన్స్ కూడా వేసుకుందాము. ఈ కర్రీ అయితే త్వరగానే అయిపోతుంది. మనకి ఆనియన్స్ బాగా వేగి చింతపండు పులుసు వేసుకొని మరిగిందంటే సరిపోతుంది, తొందరగానే అయిపోతుంది. ఇలా మంచిగా కలబెట్టేసి ఫ్రై అవ్వనిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకున్నామంటే త్వరగా మగ్గుతుంది. ఉప్పు వేసి బాగా కలిపెట్టుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టుకుందాము. ఇప్పుడు మధ్యలో కలబెడుతూ ఉండాలి, అడుగు మాడకుండా చూసుకోవాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గుతున్నాయి. కొంచెం కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకుందాం. ఆనియన్స్ అనేది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టుకొని అవ్వనిద్దాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఈ చింతపండు రసాన్ని కూడా తీసి పెట్టుకుందాము. చింతపండు రసం కూడా బాగా నానిపోయింది కదా, ఈజీగా వచ్చేస్తుంది దాంట్లో నుంచి రసం అనేది. ఏమీ రాకుండా రసాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఈ గుజ్జులో ఇంకా కొంచెం రసం కూడా వెళ్తుంది. సో అడిషనల్గా కొన్ని వాటర్ వేసామంటే గుజ్జు కూడా, ఇంకా మిగిలిన గుజ్జు కూడా వచ్చేస్తుంది. కొంచెం పుదీనాని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ పుదీనా కూడా చాలా మ్యాండేటరీ. నాన్ వెజ్ కర్రీస్కి ఏంటంటే పుదీనా కంపల్సరీ వేసుకుంటేనే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అది మాత్రం స్కిప్ చేయకండి. ఆనియన్స్ కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు కొంచెం తగినంత కారం వేసుకున్నామంటే ఈ ఆనియన్స్కి కూడా బాగా పడుతుంది. కారం అనేది ఇదే టైంలో వేసుకోవాలి. నేనైతే ఒక 1 స్పూన్ కారం వేశాను. అండ్ కొంచెము ధనియాల పొడి కూడా వేసుకుంటున్నాను. ఇది బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జును యాడ్ చేస్తాం. ఇలా ఏం రాకుండా చెయ్యి అడ్డు పెట్టేసి ఓన్లీ రసాన్ని మాత్రమే దీంట్లో యాడ్ చేద్దాం. అండ్ ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. మనం థిక్నెస్కి తగ్గట్టు ఇది చిక్కగా ఉంటేనే బాగుంటుంది. సో నేనైతే 1 గ్లాస్ వాటర్ వేసాను. ఇప్పుడు మరుగుతున్న రసంలో ఈ ఎగ్స్ని వేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ముందు ఎగ్స్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఈ గుజ్జు కూడా కొంచెం చిక్కగా, ఈ గ్రేవీ కూడా చిక్కగా గ్రేవీ వచ్చే వరకు కొంచెం మరగనిద్దాం. దీంట్లో ఇప్పుడు మనము ఉప్పు కారం సరిపోయిందా కూడా ఒక్కసారి చెక్ చేసుకొని ఏమైనా బ్యాలెన్స్ ఉందంటే వాటిని యాడ్ చేసేసుకోవచ్చు. దీంట్లో నాకైతే కొంచెం కారం తక్కువైంది అనిపిస్తుంది. కారం ఉన్న సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దాంట్లో.
సాల్ట్ అయితే ఒక 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అసలు సాల్ట్ ఆనియన్స్ వేగేటప్పుడే యాడ్ చేశాను, ఇంకా మళ్ళీ యాడ్ చేయలేదు. సో 1 స్పూన్ పడుతుంది. 1/2 స్పూన్ కారం కూడా పడుతుంది. ఇంకా ఇది బాగా మరగాలి, ఒక 5-10 మినిట్స్ అనేది మరగనిద్దాము. సో ఇప్పుడు మూత పెట్టుకున్నామంటే త్వరగా మరుగుతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేస్తాం. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే జీలకర్ర మెంతుల పొడి అండి. ఇది డెఫినెట్గా యాడ్ చేయాల్సిందే, కంపల్సరీ అయితే యాడ్ చేసుకోండి జీలకర్ర మెంతుల పొడి. ఈ కర్రీకి ఇదే టేస్ట్ని బాగా ఇస్తుంది. ఇప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసాం కదా, ఇంకొంచెం చెక్కబడిందంటే ఈ కర్రీ అనేది రెడీ అవుతుంది. సో ఒక్క 5 మినిట్స్ మరగనిద్దాం. ఇంకా ఆయిల్ అనేది ఇంకా మంచిగా తేలాలి పైనకి, అప్పుడు ఈ కర్రీ రెడీ అయినట్టు. ఒక 5 మినిట్స్ మరిగితే సరిపోతుంది, కర్రీ రెడీ అయినట్టే. ఇంకా లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాం, ఒక 1 స్పూన్ ధనియాల పొడి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుందాం కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే, కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా కర్రీ రెడీ అయిపోయింది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారా అండి, ఇది ఎంత ఈజీగా అండ్ ఫాస్ట్గా కూడా అయిపోయింది. ఇది ఫాస్ట్గా అవ్వడమే కాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఇంకా మీరు రెగ్యులర్గా ఈ రెసిపీని ట్రై చేస్తూనే ఉంటారు. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.